శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠ చేసినటువంటి బాలరాముడి విగ్రహానికి ఉపయోగించినటువంటి నల్లరాయి అంటే కృష్ణశిల యొక్క వయసు ఎంత, అది ఎన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితంది. అలాగే ఆ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసినటువంటి అరుణ్ యోగిరాజు గారు చేసినటువంటి ఆ బాలరాముడి విగ్రహాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటి అనేది తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అరుణ్ యోగిరాజు గారు చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటి అంటే, బాలరాముడి విగ్రహం చెక్కేటప్పుడు ఒకలా ఉన్న శిల్పం ప్రాణప్రతిష్ఠాపన తర్వాత మరోలాగా అనిపించింది అని, అలాగే ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ శిల్పం ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో భావాలు ప్రత్యక్షమయ్యాయని యోగిరాజు వివరించారు. అయితే ఒక దశలో ఇది నేను చేసిన విగ్రహమేనా అనే సందేహం కూడా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలరామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. నవ్వుముఖంతో ఉన్నటువంటి బాలరాముడి దివ్య స్వరూపాన్ని చూడటానికి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. బాలరాముడి తయారీకి ఉపయోగించినటువంటి ఆ నల్లరాయి వయస్సు 2.5 బిలియన్ సంవత్సరాలట. అయితే దీనికి సంబంధించినటువంటి చరిత్రను కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ రాయి ఎక్కడి నుంచి తెచ్చారు? మనకి భూమి వయసే 4.5 బిలియన్ సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. మైసూర్ జిల్లా జైపుర హోబ్లీ గ్రామం నుంచి వచ్చినటువంటి నల్లరాయి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం నాడు వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత రామ్లల్లా దివ్య స్వరూపాన్ని చూసినటువంటి భక్తులు మంత్రముగ్ధులైపోయారు. నల్లరాతితో లేదా కృష్ణశిలతో చెక్కినటువంటి 51 అంగుళాల బాలరాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ కృష్ణశిలకు చాలా చరిత్ర ఉంది. అయితే ఎంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ కృష్ణశిల ఎక్కడి నుంచి తెప్పించారు అంటే, కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించడం జరిగింది. ఈ రాయి 2.5 బిలియన్ అంటే 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని పరీక్షలలో తేలిందని బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ గారు తెలిపారు. భారతీయ ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పడినటువంటి నోడల్ ఏజెన్సీయే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్. బాలరాముడి విగ్రహం కోసం ఉపయోగించినటువంటి రాయి చాలా మన్నికైనదని వెంకటేష్ గారు తెలపడం జరిగింది. ఈ ఉప ఉష్ణ మండలంలో వాతావరణ వైవిధ్య నిరోధకతను కలిగి ఉన్న పురాతనమైనటువంటి రాయి అని తెలియజేశారు. నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన మైసూర్ జిల్లాలోని జైపుర హోబ్లీ గ్రామం నుంచి ఈ రాయిని తీసుకొచ్చారు. ఈ శిల కేంబ్రియన్ పూర్వయుగానికి చెందినదిగా గుర్తించారు. భూమి దాదాపు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఉద్భవించింది అని అంచనా. ఇప్పుడు రామ్లల్లా విగ్రహం కోసం ఉపయోగించిన నల్ల గ్రానైట్ రాయి భూమి వయసులో దాదాపు సగం లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వయస్సే ఉంటుందని అంచనా. అంటే ఈ కృష్ణశిల వయస్సు దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాలు. ఈ రామ్లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందినటువంటి విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి 38 ఏళ్ల అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి ఆయనకు 6 నెలల సమయం పట్టింది. ఆయన చెక్కిన మరో ప్రసిద్ధ కళాఖండాలలో ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఉన్నటువంటి 30 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా ఒకటి. చూశారు కదండి, బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఆ కృష్ణశిల యొక్క చరిత్రను గురించి, అలాగే ఆ శిల గురించి చెక్కినటువంటి ఆ శిల్పి అన్నటువంటి విశేషాలను గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.